ఒక ఉదాహరణ చెప్తా. కట్ట చూడడానికి హెలికాప్టర్ల మీదకి పోయినప్పుడు అన్న అది మన R&R మన తాండా వాసులు వాళ్ళకి భూములు పోయి వాళ్ళ తాండాలు ఇంకా పూర్తి కాలేదు R&R లో అంటే కేవలం హెలికాప్టర్లో చెప్పిన 3వ రోజే 25 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది మన R&R. కేవలం 3 రోజుల్నే మీదికెళ్ళి చూపించాగో అన్న వాళ్ళ తాండా ఇది R&R వాళ్ళు మొత్తం పూర్తి కాలేదు, గత ప్రభుత్వం పూర్తి చేయలేదంటే 3వ రోజు కిందికి దిగిన 3వ రోజు 25 కోట్లు వేయడం అంటే అది ఆషామాజీ కాదు. ఏమంటారు 25 కోట్లు? అట్లా 2.5 సంవత్సరాల్లో ఎక్కడ దీనికి అడిగినా కూడా సంక్షేమ పథకాన్ని కానీ డెవలప్మెంట్ కానీ బ్రిడ్జిలకు కానీ రోడ్లకు కానీ అడిగితే ఎక్కడ చూసినా ముఖ్యంగా వైద్య విద్యానికి కొత్త హాస్పిటల్కు 200 కోట్లు, కొత్త కాలేజ్కు 10 కోట్లు, సిరిసవాడ బ్రిడ్జ్కు 20 కోట్లు. ఇట్లా ఏ ప్రభుత్వం ఇచ్చిందా గత ప్రభుత్వంలో? ఏ ప్రభుత్వం కూడా ఇన్ని సంక్షేమ పథకాలు లేదు. ఇవన్నీ చేస్తున్నా కూడా వాళ్ళు ఏమంటారంటే ఇంకా 2 సంవత్సరాలు అయితే మేము వస్తారు. ఏడికెళ్ళి వస్తారు? ఒక మహిళల అక్కా చెల్లెలకు ఒక ఉచిత బస్ ఇవ్వకపోయి, ఒక సిలిండర్ ఇవ్వకపోయి, ఇప్పుడు మా అక్కా చెల్లెల ఇంట్లోకి పోయి గృహప్రవేశాలకు పోతుంటే వాళ్ళ సంతోషం చూస్తుంటే అన్న మేము ఎప్పుడు కూడా మేము కళలు కూడా అనుకోలే మేము ఇల్లు కట్టుకుంటామని. ఈరోజు మీరు రేవంత్ రెడ్డి గారు మీరు కానీ ఎంపీ గారు కానీ ఒక పెద్ద మనిషిలాగా ఒక తండ్రి